సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 22వ వార్డులో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. అనంతరం వార్డులో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతోటి మాట్లాడి తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలపైన వివరాలు సేకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మల్లయ్య యాదవ్ తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నాణ్యత ప్రమాణాలతోటి వేగవంతంగా పూర్తి చేసి పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు బొల్లం మల్లయ్య యాదవ్. పట్టించుకునే నాదులు లేడు. మొత్తం చెత్త చెదార దామై మామూలుగా దోమలు భయమైపోయింది. ఈ దోమలు ఉరవటం వలన ఈరోజు డెంగ్యూ, బ్రెయిన్ ట్యూమరు, పైలేరియా, మలేరియా, ఎన్ని జబ్బులు ప్రజల మీద ఈరోజు చిత్తశుద్ధి లేదు. ఆదాయం వచ్చే వనరులు, ఆదాయం వచ్చే పనుల కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుకు వచ్చిన పద్మావతి రెడ్డి గారు కళ్ళు తెరిచి చూడాలని భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పనులని అక్కడ చూడండి. గ్రామ పంచాయతీ వేసిన దాదాపుగా ఈ ప్రాంతం అంతా ఉపయోగపడే విధంగా ఉండే ఆ బోర్వెల్ పైపులు మొత్తం బాలుగొట్టేసి అది ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియదు. మళ్ళీ అది రిపేర్ అయ్యేంత వరకు ఈ ప్రాంతం వాళ్ళకు మంచినీళ్ళ గురించి ఏంటో తెలియదు. ఇది చూడండి, ఇక ఈ డ్రైనేజ్ ఉన్నదాన్ని కాపాడుకుంటూ బాగు చేసుకుంటూ ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఇస్తూ మళ్ళీ చేస్తే బాగుంటుంది. మీరు దాన్ని ఏమో గాలి కొదిలేసారు, పట్టించుకునే నాదులు లేడు. మొత్తం చెత్త చెదార దామై మామూలుగా దోమలు భయమైపోయింది. ఈ దోమలు ఉరవటం వలన ఈరోజు డెంగ్యూ, బ్రెయిన్ ట్యూమరు, పైలే ఆడ మాట్లాడాలా ఏదన్నా